హరీష్ రావు గారిని కాంగ్రెస్లకు ఆహ్వానించే అంత స్థాయి నాకు లేదు, కానీ హరీష్ రావు గారు ఆలోచించుకుంటే ఏడికైనా చాలా పొడుగుంటాడు, కనపడతాడు. ఏడవైన జనంలో 1,00,000 మందిలో ఉన్న పొడుగుంటాడు కాబట్టి కనపడి పిలుచుకుంటారు ఆయనను. కానీ నేను అనేది ఏంటంటే ఆయన వాళ్ళ మామను వదిలిపెట్టి రాలేడు. వాళ్ళ మామకు అంటే ఆయనకు ప్రేమ, వాళ్ళ మామకు ఆయన మీద ప్రేమ లేదు, కానీ ఆయనకు వాళ్ళ మామను వదిలిపెట్టి ఏడికి పోడు. మంత్రి పదవి వన్ సైడ్ లవ్ అది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో సొంత కమిషన్కి మహబూబ్ గారు బీజేపీ గెలిచిందని చెప్తున్నారు. కామారెడ్డిలో ఏకంగా రేవంత్ రెడ్డి తాత్కాలికని చెప్తున్నారు. రాష్ట్రంలో సగమేమున్న మహబూబ్ రాణి కూడా వాళ్ళే కదా. దీంట్లో కాంట్రాడిక్టరీ. మహబూబ్ నగర్ జిల్లాలో 7 సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి, అసెంబ్లీ సీట్లు. నేను చెప్తా అంటే వాళ్ళు చెప్పిందే చెప్పాలని రూల్ ఏముంది, మనం కూడా ప్రజలకు చెప్పాలి కదా. ఆయన సొంత జిల్లాలో 7 అసెంబ్లీలలో కాంగ్రెస్ గెలిచింది, 3,000 ఓట్లతోటి బీజేపీ గెలిచింది. దానికే వాళ్ళు సంకలు కొట్టుకొని అయిపోయింది మొత్తం మేమే ఉన్నాం అనుకుంటేట. నేనేమంటున్నా, రాష్ట్ర రాజకీయాలల్లో బీజేపీ అనే పార్టీకి సిటీలలో అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలల్లో అర్బన్